ఏంది రాజా? గొంతులు కోసాలు తిరిగేది గొంతులు కోసాలు తిరుగుతారు ఇటు. రా తొందరగా, నువ్వు ఆ మాట అన్నగా భయం వేస్తుంటే నాకు. ఏంది మరి దారేసులకి దారి లేదు ఏం లేదు రాజు, మొత్తం చుట్టూరా దారి లేదు ఏం లేదు. ఏంది ఏంది ఇంకా చేసిపోతున్నావు? గొంత చూడొద్దా? ఏం గొంతు ఈసారి వచ్చినప్పుడు చూద్దామా? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, అంతే. నీవే కావాలెస్సయ్యా, నీ తోడుంటానయ్యా. సరిగాని రాజు వెనక టెంట్ ఏందో లెగుతూ ఉంది పైకి. నిజంగా టెంట్ ఇప్పుడు పైకి లేచింది. ఫుల్ ఎమ్మీ 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 నూడిల్స్, సూపర్. నిజం చెప్పు, ఇది ఎప్పుడు ఆరిద్ది ఎప్పుడు తినాలి రాజు? ఏంది వెనకాల టెంట్ లెగుతుంది కూర్చుంటుంది, నాకేం అర్థం కావట్లా. ఏమంటారు రాజు? మిట్టు మధ్యాహ్నం ఒక 2 వారాలు అవుతుందా, వారం అవుతుందా క్యాంపింగ్ చేసి? పెద్ద బీడులు వేసాం కదా, పెద్ద బీడు కాడ క్యాంపింగ్ చేసాం. మంగబీడు కాదు, అది పెద్ద బీడు. అది ఈరోజు వెళ్ళేదేమో మంగబీడు. అది ఇంకా చాలా డేంజరస్ ప్లేస్గా ఉంటుంది. అదంతా సుబాబులు. ఆ సుబాబుల్లో పెద్ద గుంత ఒకటి తీశారు. ఇంతకుముందు ఒక చిన్న గుంతలాగా ఉండేది. అది అంటే వీటికి సుబాబులకి నీళ్ళు వేసుకోవడానికైనా బరిగొడ్లకైనా గుంత తీసి ఉంచేవాళ్ళు. ఇప్పుడేమో ఇంకా పెద్ద గుంత తీసారంట, మరి దేనికో ఎందుకో కానీ తెలియదు. ఆ గుంతకాడైతే ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాం. ఎలాగుండిద్దో ఏమో మరి. దడిపీయడం కాదు మా, నిజంగా మా తమ్ముడు అక్కడ చదువుతున్నాడు. నైట్ క్యాంపింగ్ చేయకూడదన్న, చేస్తే పొగలు క్యాంపింగ్ చేయవచ్చు, చూడటం బాగుంటుంది. పొగలు అయితే నైట్ మాత్రం ఎక్కువ గాలి సంచారం, అంటే దయాలు భయాలు తిరుగుతూ ఉంటాయి ఆ ఏరియాలో అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఏరియాలో మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. అందుకే మంగబీడు అని అంటారు. అంటే మంగమ్మ అక్కడ చనిపోయారో మరి ఏమో. ఈ క్యాంపింగ్తో పాటు అలానే ఇంట్లో పొలాలు లేవు కదా, వస్తూ పొలాలు తెచ్చుకున్నాయి. ఎట్లా అడిగినానే కదా పోయేది ఈరోజు. దేనికి? ఈరోజు ఒక అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ చేయబోతున్నాం. ఒక 4 మోపులు పుల్లలు కూడా ఎదుర్కొందాము. పుల్లలు ఎక్కుంటేనేమో ఒక ఆటో మాట్లాడుకొని వేసుకుంటూ రావచ్చు, తక్కువంటే బండి కట్టుకొని వద్దాం. ఎట్టైనా పొయ్యిలో పుల్లలు లేవుగా. రావా? ఏమైంది? అంత డేంజరస్ ఉండదులే, సరేనా? చాలా అవుతుంది. నేను ఎప్పుడో పోయినప్పుడు చుట్టూరా పెద్ద గుంతాలు ఉండి లోయాలు ఉండేది. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద చేశారంట. మరి వానకి వెళ్దాం, ఎలా ఉండిద్దో ఏమో. కానీ త్వరగా అని సర్దుకున్నట్టేనా? టైం ఇచ్చేసి ఖచ్చితంగా 1 గంట అవుతుంది. 1 గంట అప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. సరే, అక్కడికి పోయినా చూద్దాం. అని సర్దుకున్నట్టేగా, బయలుదేరదాం మరి. ఇంకా అవన్నీ ఏం చేయాలి లేప, సాప్ ఉందిగా సరిపోద్ది. త్వరగా ఇవన్నీ అక్కడ పెట్టేసుకొని ముందు పుల్లలు ఏరుకున్న తర్వాత ఎట్టైనా మధ్యాహ్నం అన్నం వండలేదు, ఏం వండలేదు. అక్కడ పోయినాక అన్నం చేసుకుని తిందాం, సరేనా? చేపలు కూడా పట్టాలంటే బయట తీసుకుని వెళ్దామా? వీలైతే చేపల గుంతలు ఉంటే చేపలు పట్టవచ్చు. ఇప్పుడు పెద్ద గుంత తీసని చెప్పానే సుబాబు లోయల్లో, అక్కడ ఉండొచ్చేమో. ఏంది భయపడుతున్నావా? నువ్వు అలా పొగులే భయపడితే అట్టా? ధైర్యంగా ఉంటేనే రా, లేకపోతే నేను ఒకనాన్న పోతా. ఏమంటావు? ఏంది ఆలోచిస్తున్నావు? చెప్పు, ఇక్కడే వస్తావా రావా? మరి ఎందుకు భయపడతావు? మరి రా, బయలుదేరుతాం. ఇక చాకిదిగా దాంట్లో పెడుతున్నా. ఇటు భయపడితే ఇంకా కుదరదమ్మాయి రాజీ. ధైర్యంగా ఉండి మరి అదే మరి సాహసం చేయడం అంటే అడ్వెంచరు, ఓకేనా? ఈరోజు మేడం గారికి చేపలు కావాలంట. చేపల గొంతులు ఎక్కడ ఉంటాయో. కాలువ ఏమో ఇంకొక 15 రోజులు అయితే కానీ కాలువ అయిపోతే ఎక్కడైనా చేపలు పట్టవచ్చు. కానీ ఇప్పుడు పట్టాలంటే చాలా ఎతకాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వెళ్దామా? చలో, ఎండ మాత్రం చూడండి ఎలా కాస్తుందో.
మామూలుగా లేదు. టైం చేస్తే ఖచ్చితంగా 2:30 మధ్యలో అవుతుంది. బయలుదేరుతాం మరి మంగవీటికి. రాజీ సగం దూరం వచ్చేస్తే ఇంకా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి. మన ఊరు నుండి ఒక 4 కిలోమీటర్ల దూరం అయితే వచ్చేసాము. వైకల్ నుంచి మంగవీడు. ఇది ఈ ఎడారి కనపడుతుంది చూసావా, ఇది మొత్తం మంగవీడు అంటారు. ఇది ముందు మొత్తం సుబాబులు వేశారు. సంవత్సరం మొక్కజొన్నలు మెల్లమెల్లగా వేసుకుంటా అడవి మొత్తం నరిగేసుకుంటా వెళ్తున్నారు అన్నమాట. మళ్ళీ కొత్తగా ఇక్కడ బ్రిడ్జి కడుతున్నారు. ఇక్కడ ఈ బారు మొత్తం తాడి చెట్లు ఉండేవి, ఇక తాడి చెట్లు మొత్తం పడేసి బ్రిడ్జి వేస్తున్నారు. అంటే ఈ రూట్ మనకి వినకుండా వెళ్ళిద్ది, షార్ట్ కట్. సరే మంగవీడు అనేది అదే కనబడేది. లోనికి వెళ్దాం మరి, సరేనా? బండి వెళ్ళిద్దిలే, వెళ్ళిన వరకు వెళ్ళిద్ది, తర్వాత నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది లోనికి. లోనికి వెళ్ళినాక ఎలాగుంటుంది చూద్దాం మరి. చాలా సంవత్సరాలు అవుతుంది వెళ్ళి లోన్. చేపల ఏం చిన్న చేపలే. సరే బయలుదేరదాం మరి. అటు కాలం ఉంటుంది అని చూద్దాం మనం. మరి దారుణం. సరే మళ్ళీ దూకే రాజు నువ్వు. ఎప్పుడైనా వచ్చా ఇటు? రాలేదా? బరిగొడ్లు కూడా ఇటు ఎక్కువ మేము పొలంలోకి వచ్చేది. జామ వేసారుగా, అదిగో ఉప్పు జామ వేసారు. చూడు బోన్ చూడు ఎట్టుంది, నెర్ల కొట్టబడి రోడ్డు ఇక్కడ బండి పోదు బాబా. అదే నేను దూకుతా. రోడ్డు ముగింపు రోడ్డు ముగింపోయింది. సయ్యా మొత్తం కొట్టేశారు. సరే క్యాంపింగ్ టెంట్ ఏడ వేసుకుందాం మనం. నీడకుంది కదా, లోన పోతే ఎక్కువ సుబాల్లో పోతే ఊపిరి కూడా ఆడదు, గాలి ఆడదు. దాడి ఇంకా తగ్గని కూడా తగ్గలేదు బావా. దేనికి బావా? పడ్డామేమో అనుకున్నా. క్యాంపింగ్ అంటే అడ్వాన్స్ అంటే ఇంతే ఉంటుంది. ఇక్కడ చల్లగా ఉంది, ఇక్కడ వేసుకుందాం క్యాంపింగ్. వేసుకొని క్యాంపింగ్ టెంట్ ఇక్కడ చూసేసుకొని పొలాల ముందు ఒక మోపు ఏరుకుందాం, సరేనా? సరే బావా. తర్వాత కదా చూడు ఎంత అసలు కడివాలు ఉంది. కూడా ఉండొచ్చు, లోన పోయి చూద్దాం. చెరువు కావాలి ఇప్పుడు నాకు. చెరువా? ఆడపోయింది కదా చెరువు, అది కనబడేది అంతా కాలరాజే కాదు, చేపలు పట్టుకోడు. ఈయన ఎలా ఆగితే కాలం ఎండిపోయిద్ది, అప్పుడు గుంతలో అవుతాయి, అప్పుడు చేపలు పట్టవచ్చు. చూద్దాం పా, ఆయన లోనికి వెళ్దాం, సరేనా? సరే. ఎవరాడు మంచిగా డబ్బా కట్టారు? కనబడే తోట, సుబాబుల తోట. లోన్ వద్దు, ఏడు చాలు. అవే ఏడా చాలు అని చెప్పా. వద్దు, నేను రాను లోనికి, నా భయం. అవే బావా, బావా అవి ఉన్నాయి బావా, నక్కలు వేసిపోతాయి బావా. మనం తెచ్చుకున్నాయి. గొంతు చూసొద్దాం ముందు, గొంతు చూసి అలానే అటు పుల్లలు ఎక్కువ ఉంటాయి, ఆ పుల్లలు కూడా చూసొద్దాం. అయ్యాడ ఉన్నాయి. దేని భయపడుతున్నా? దారి ఇటు ఉందిరా. భలే దూకేవే. గొంతేం పెద్దదాయా, బండి జరగొట్టింది. ఏం చేద్దాం? నేను అనుకున్నాను ఏంది. నైట్ వేయాలి రాజు క్యాంపింగ్, ఏడా బాగుంటుంది కదా. మా వాడు పెద్ద గొంతు తీసుకురాను మరి, అది ఏం కనబడతలేదు లోయ. అటు లోనికి వెళ్ళాలేమో, అక్కడికి వెళ్ళినాక చూద్దాం మరి. ఏం వెనకనుకుంటున్నా కాకు, నడితే నాతో పాటు సమానం రా, లేకపోతే ఇబ్బంది అయిద్ది. ఎందుకంటే నక్కలు ఉండొచ్చు. జిలాక ఏది? ఎక్కడుంది జిలాకు? ఈ కాయలు తినొచ్చు కదా రాజీ. ఏది
పండలేదుగా. పుల్లలు ఉన్నాయమ్మా ఇక్కడ, ఏరుకోవచ్చు కదా. ఇది దీంట్లో ఖచ్చితంగా పండు చూసి తీసుకోమా కాయ. చిన్నప్పుడు తినేది. పొలగొండి తీపుకున్నాయా? తీయండి. నువ్వు తిను నేను తీసుకుంటా. నాకు ఎందులో లేడు పండు. ఇవే బాగుండేది పండి. ఏం లేవు దీంట్లో, పురుగు తినేసింది. పచ్చి తినకాక మరి. బాగుంటాయా? ఏది? ఇవి ఇంకోటి ఉంది పట్టు. అయ్యో టమాటా. టమాటా అంటున్నా. పండిపోయింది దొండకాయ. తీసుకుంటావా? తెక్క పుట్టిద్దేమో లేపా. పంచదార కూడా చాలా. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. భలే ఉంది రాజీ. నాకు కూడా తెంపమా. భలే ఉన్నాయి కాయలు. పిల్లలందరూ ఎగబడి కోసుకుంటారని మాకు లేకుండా తినకూడదు. పిచ్చికాయలని మాయ చేస్తాం. పిచ్చికాయలు అంటే వదిలేస్తారు కదా, తర్వాత తింటాం. ఇవి కూడా తినచ్చు. పండిపోయిన దొండకాయలు టేస్ట్ చేశానా? బాగుండే. అచ్చం అడుగు మనుషులు అది అంటాం రాజీ. అంటే అడవిలోకి వచ్చిన వాళ్ళు ఏమన్నా తినాలనుకుంటే ఓహో పలానా కాయ తినొచ్చా అని ఈ వీడియో ద్వారా తెలిసిద్ది కదా, ఆ ఉద్దేశంతో. మ్యాన్ వాజ్ వాళ్ళలో చేస్తారు చూసావా, మరి బంకగా ఉంది బాగా దొండకాయ. వెళ్దాం మరి, ఇంకా ముందుకు వెళ్దాం. ఆగిపోయింది. ఈ లోనికి వెళ్దాం దా. కొంచెం చూసుకొని పొలాలు చూసుకొని పోదాం అటు. నేను వెళ్తున్నారా, నువ్వే ఉండి ఆడే ఒకదాన్ని ఉండి ఆడే ఉండు. వస్తున్నావు లేదు నాతో పాటు నువ్వు. ఆ గొంత చూసిన దాకా నేను ఎటు పోను. జిలాకు పోతా. ఏడంది జిలాకు? నువ్వు చూసిరా, ఇది అంతా ఏందో గుబురుగా ఉంది. ఏడదరా చూసి, పాములు ఉంటాయి. ఏంది రాజా? గొంతులు కోసలు తిరుగుతారు ఇటు. రా తొందరగా. నువ్వు ఆ మాట అన్నగా భయం వేస్తుంటే నాకు. ఏందో మరి దారేసులకి దారి లేదు, ఏం లేదు రాజు. మొత్తం చుట్టూరా దారి లేదు, ఏం లేదు. ఏంది ఇంకా చేసిపోతున్నావు? గొంత చూడొద్దా? ఏం గొంత? ఈసారి వచ్చినప్పుడు చూద్దామా? ఏంది నేను వెళ్తున్నారా? వద్దు. కాయలు లేవు దీనికి. రా రా రా, అల్లటి వచ్చింది, గొంతు వచ్చింది. రా దగ్గరకు వచ్చాం. ఇది మృగం సినిమాలో సింహాలు ఉంటాయి చూసావా, గడ్డి అట్టుంది కదా ఏరియా అంతా. లాగు అప్పుల లాగు. లాగిరా మరా.
లోన పోయే కొద్ది వెచ్చగా వేడి ఎక్కువ ఉంది రాజే. వెళ్ళదు అదే అనుకుంటా గొంత తీసింది, అది కనబడేది. చూద్దాం దగ్గరకు వచ్చాం. అది ఏం లేదు, ఆ గుంతలో చేపలు ఉంటాయేమోనని. చేపలు కావాలంటుంటివే, కింద చూసిరా మెట్ట తీళ్ళు ఉంటాయి. చాలా దూరం వచ్చాము మనం తెలియకుండా. కనపడింది గుంత, లోయ. వచ్చామరా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. అడపా ముందుకు బా, దారి చూసిపా. నువ్వేవా నాతో పాడతావా? సర్రా మరి. నీకోసమే ఇదే రాజుగొంత. చూసామలే, చుట్టూరు ఎడారుగుంది బాగా. బా చూసిరా, సొక్క చెనిగింది నాది. ఇదే మా కొంత. అంటే ఇక్కడ ఉప్పు జామ వేసారు కదా, వాడికి నీళ్ళకి అవసరం అని చెప్పేసి గొంత తీసుంటారు. చూస్తావా? ఇది కాకుండా ఇంకో పెద్ద గొంత ఉండాలి. ఇదంతా చేపలు కదా, ఏం కప్పలు. ఇదంతా సౌడు. మనం లోనికి వెళ్ళామనుకో దిగబడిపోతాం. పైకి రావాలనుకున్న కొద్దీ కిందకి ఊబి 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 అంటామే, సినిమాలు చూస్తామే, ఆ ఊబి లాంటిది ఇది. సౌండ్ని అలా దిగిపోతాం లోనికి వెళ్తే. వీటి కోసం ఈ గొంతు తీసింది, ఈ మొక్కల నీళ్ళకి. ఇది కాకుండా ఇంకోటి ఉండాలి రాజు, పెద్ద కొంత లోన్ ఉంది, వెళ్ళాడు చూసొద్దాం. సరేపా, పొలాలు ఎరుకుందాం మరి, చాలాసేపు అవుతుంది వచ్చి. ఏదో అరుతున్నట్టుంది రాజే. గద్దలు ఇప్పుడు ఎందుకు అరుతాయి నైట్ పూట? అది పోగుల పూట. విన్నావా శబ్దం? చుట్టూరు ఎడారుగా ఉంది బాగా. సెల్లు కూడా వేడెక్కిపోతుంది రాజే, అంత టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఎండ ఏంటి ఏంటి గిన్నాలా? సరేపా, ఓ మోపు పొలాలు ఎరుకొని ముందు ఆకలి అవుతుందప్పా. మధ్యాహ్నం ఒక ముద్ద కూడా అన్నం ఎట్లా. 2 స్టెప్పులు ఏ కప్పగంతలే నువ్వు. కానీ ఇన్ని ఏరు ముందు ఒకటి అంటే ఒకటే చూద్దాం. ఎన్ని పడ 3 పడితే నీకు 100. మునిగిపోయింది. చప్పడా సప్పగుండిద్ది, పల్లసటి రాయి వేయాలి. అయితే స్టెప్పులు వేస్తాం. వెళ్దాంపా. అటు పోదామా? అటు ఉంటాయి రాజు పొలంలో నేరడగాలు ఉంటాయి, చూసొద్దాం పా దాకా. రాజీ నువ్వు త్వరగా ఏంటి ప్రిపేర్ చేస్తున్నావు? మ్యాగీయా? సరే మ్యాగీ త్వరగా చేసేసి తినేసిన తర్వాత మన పొలాలు ఎరుకుందాము. కొన్ని మోపులు ఏడే ఉన్నాయి పొలంలో, రాళ్ళు కూడా పేర్చాను పొయ్యి కోసం అని. పొలాలు చాలా ఉన్నాయి కానీ మోపు ఏరుకొని పోదాం. రేపు ఆటో వచ్చినప్పుడు ఆటోలు వేసుకోవచ్చు. ఏంది కంతకి ఏదో పెట్టుకున్నావు? జామాకి పెట్టుకుంటే తలనొప్పి తగ్గిద్ది. అవునా? నాకు కూడా తగిలిచ్చావుగా. నాకు కూడా పెట్టిందండి. ఏంటి మరి జామ ఆకులు అంట, ఈ కంతకి పెట్టుకుంటే జనుమలాగా పనిచేస్తాయంట, కొంచెం తలనొప్పి తగ్గిద్ది అంట. రాజకుమారి ఇప్పుడు దాకా గుంతకాడ పోయించింది కాంచి
ఈ నక్కలు కానీ ఏమైనా ప్రతిదీ భయపడతా ఉంది. ఇప్పుడు దాకా ఎండ తగ్గాస్తా ఉంది, చల్లబడేసరికి కూసారుకుంది. లేకపోతే ఈ పాటికి వామ్మో వాయి అంటా ఉండేది. క్యాంపింగ్ ఏంటి నేను చేస్తున్నాగా. నువ్వు సామాన్ తెచ్చుకున్నావా? చాలా బాగా కుదిరింది కదా. రాళ్ళు కూడా పొయ్యిలో పెట్టేసా. పొలాలు ఏడా ఉంటాయి. అగ్గిపెట్టి మర్చిపోయి అగ్గిపెట్టేది మా 2 తెచ్చావా? అమ్మో మర్చిపోయావు అనుకున్నా నేను. లేకపోతే ఈ రోజు నువ్వు రాళ్ళతో కొట్టుకొని నిప్పు రవ్వ వెలిగియాల్సి వచ్చేది. అది మనం రాళ్ళలాగా. తొందరగానే మరి. ఇక్కడ ఏడ సుక్క నీళ్ళు. అవును, నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బాలు తీసుకొచ్చా. కుండలో నీళ్ళు పోసుకొచ్చావా? కుండలో వాటర్ చల్లగా తాగు. నువ్వు తాగు ఫస్ట్. సరే మరి మంట వెలిగించు ముందు. సబ్జా వాటరా? తాగు. అన్నీ సర్దుకున్న తర్వాత పొయ్యి వెలిగి మరి ముందు. పుల్ల లోపల ఈ పుల్ల కూడా వేసేస్తా పైన. నేనా? పెద్ద పనే పెట్టావు నాకు. తొందరగానే మరి తినేసి పొలంలో ఎరుకొని వెళ్ళిపోదాం. సాయంత్రం క్యాంపింగ్కి వద్దాం, నైట్ క్యాంపింగ్కి. థమ్సప్పా? మీ తమ్ముడికి ఫోన్ చేయి రమ్మను. రాజీ తీ కూరగాయలు తీ మొత్తం. దీన్ని సబ్జా గింజలు వేసావా? మొత్తం మూతలోకి వెళ్ళిపోయినాయి. ఏం మొద్ది పట్టుకో గ్లాసు. ఏ అంత మూతలోకి వెళ్ళిపోయినాయి. వాటర్ ఎక్కువగా పోసాను అందుకని ఉబ్బినాయా? మూతలో ఉన్నాయి. పోయి ముందు మంచిలో వదిలి పోయి అయ్యో గట్ట. సర్లే. సబ్జాలు ఇక్కడ కూడా దొరుకుతాయి రాజే, గింజలు. కొంచెం పందారు వేయాల్సింది, ఇట్లా బాగుండేది. సరే పోయమంటే మరి ఇంకా. మొన్న క్యాంపింగ్ చేసాం కదా వీడియో, ఆ క్యాంపింగ్ వీడియోకి మనం అన్నాం ఒక మాట. ఏమనంటే, మీ క్యాంపింగ్ వీడియోస్ నచ్చినట్టయితే ఒక 500 లైక్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ వీడియో పెడతామని చెప్పాం కదా. 600-700 లైక్స్ వచ్చినాయి దానికి. అందుకని పార్ట్ 2 క్యాంపింగ్ వీడియో. ఈసారి మాత్రం ఒక 800 లైక్స్ కొట్టండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఎక్స్ట్రీమ్గా చేస్తాము, సరేనా? ఈసారి చేపలు కంపల్సరీ చేపలు పట్టి అక్కడే మామిడికాయలు కోసుకొచ్చుకొని కొండలో మట్టి పాత్రలో చేయాలని ఆశ. క్యాంపింగ్ నెక్స్ట్ వీడియో మాత్రం క్యాక్ ఉండిపోతుంది. మీరు మాత్రం ఒక చిన్న లైక్ కొడితే మాత్రం మాకు ఇంట్రెస్ట్గా, మాకు బూస్టప్గా ఉంటుంది, ఓకేనా? రాజకుమార్ చూడండి ఎలాగే స్టిక్కర్లు అంటే ఇచ్చింది అప్పుడే. స్టిక్కర్లు కదా, ఒక జామ ఆకు బాగుంది. రాజీ వంట స్టార్ట్ చేసావా? ఎగ్ నూడిల్సా? సరే కానీ అయిన తర్వాత భోజనం చేసేసి మరి ఆ లోపల చేస్తా ఉంటా. నేను పోయి పుల్లలు ఎరుకుంటా ఉంటా. ఏమైద్ది? చేసుకొని తిని ప్రశాంతంగా ఇద్దరు పుల్లలు ఏరుకుందాం. నేను నీకు భయం అనేది? నిజం చెప్పు. సరే త్వరగా వంట కానీ మరి తిన్న తర్వాత పుల్లలు ఏరుకోవచ్చు. అరే అయినా లేదా ఇప్పి నూడిల్స్? క్యాబినెట్ ఏంది ఇటు తిప్పావు? అటు వంట చేయడం అయిపోయిందానా? అదేలే, అటు ప్లేస్ కూడా లేదు ఎదరు కూర్చోడానికి. సరే ఇప్పి నూడిల్స్ ఎంతవరకు వచ్చిందో చూపించు. అసలు ఎలాగ ఉంది లుక్ చూద్దాం. చల్లని చెట్టుకి అంత భలే ఉన్నావు రాజీ, నువ్వు భలే కనపడుతున్నావు.
సాపేసుకుని ప్రశాంతంగా. కానీ తినేసి పొలాలు ఎరుకొని పోదాం మరి ఇంకా మనం. సరే సరే వేస్తాను, వడ్డిస్తానా? వడ్డించు. ఓ పాట పాడు. పాట పాడతా, వడ్డించు. ఏం పాట? నీకు వచ్చిన పాట. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, అంతే. నీవే కావాలెస్సయ్యా, నీ తోడుంటానయ్యా. సరిగాని రాజే, వెనక టెంట్ ఏందో లెగుతూ ఉంది పైకి. నిజంగా టెంట్ ఇప్పుడు పైకి లేచింది. ఆపే నువ్వు, ఆపు ఆపు. ఇప్పుడే పాడు పాడు పాడు. ఏం పాడబడ ఇప్పుడు? నీవే కావాలే సయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలే సయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. టెంట్ ఏందో వెనకాల లెగుతుందయ్యా. ఫుల్ ఎమ్మీ 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 నూడిల్స్, సూపర్. స్పూన్ తేలేదు కానీ నిజం చెప్పు, ఇది ఎప్పుడు ఆరిద్ది ఎప్పుడు తినాలి రాజే? ఏం వెనకాల టెంట్ లెగుతుంది కూర్చుంటుంది, నాకేం అర్థం కావట్లా. ఏమంటారు రాజే? మిట్టి మధ్యాహ్నం తయారు కూడా. సరే మరి భోజనం చేద్దాం మరి ఇంకా. రాజీ, టేస్ట్ ఎలాగుంది? బాగుందా? తప్పకుండా సాల్ట్ ఏం మరి? ఓకేనండి, మన క్యాంపింగ్ వీడియోస్ ఎలాగుంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మాత్రం ఒక 100 లైక్స్ కంప్లీట్ చేయండి. ఈసారి నెక్స్ట్ ఎక్స్ట్రీమ్గా తీద్దాము. చేపల పులుసు కాలువ పక్కన క్యాంపింగ్ చేసుకుంటూ కొండలో చేపల పులుసు చేస్తాము నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? రాజ్కుమార్ మాత్రం ఇప్పి నూడిల్స్ చేసింది, కొంచెం పిల్లలు కూడా తీసుకెళ్తాము. టేస్ట్ చేద్దాం ముందు ఎలాగుందో. సాల్ట్ వేసా కలుపుకో. ఇప్పుడు దాకా ఉంచుకున్నాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి, సూపర్గా ఉంది. బాగా కుదరండి. సరే తినేసి పొలం ఏరుకొని బయలుదేరదామరా? సరే. ఈసారి నువ్వు అన్నట్టు కానీ పెద్ద గొంత చూసుకొని కాలా పక్కన చేపలు పట్టుకొని కొండలు తీసుకొచ్చాం కదా మట్టి పాత్రలో, చేప పులుసు చేద్దాం.